ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా దేవర. జాన్వీ కపూర్ కథానాయికగా సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. కాగా భారీ అంచనాల నడుమ ఈ యొక్క సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది. ఇక ఈ యొక్క మూవీని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది. ఇక అనిరుద్ధ్ రవిచంద్రన్ ఈ యొక్క మూవీకి సంగీతాన్ని సమకూర్చారు. ఇక మూవీ విషయానికి వస్తే ఎర్ర సముద్రం ప్రాంతంలో 4 ఊర్లు ఉంటాయి. దేవర ఓ ఊరికి అండగా ఉంటాడు, మరో ఊరికి భైరవ పెద్దగా ఉంటాడు. మిగిలిన 2 గ్రామాల వారితో కలిసి దేవర, భైర సముద్రంపై వచ్చే షిప్పుల్లో దోపిడీ చేస్తూ ఉంటారు. ఈ యొక్క క్రమంలో వచ్చే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో దేవరకి భైరవ బ్యాచ్తో గొడవ జరుగుతుంది. అసలు దేవర దేనికి వారికి వ్యతిరేకంగా మారాడు? దేవర ఎవరికి కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? ఈ మధ్యలో దేవర కొడుకు వర ఎందుకు భయపడుతూ ఉంటాడు? వరాతో తంగం ప్రేమ కథ ఎలా సాగింది? చివరికి దేవర కథ ఎలా ముగిసింది? దేవర కోసం వర ఏం చేశాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. ఇక ఈ యొక్క మూవీలో దేవర వరద పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. ఇక తారక్ అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్గా నిలిచిందని చెప్పాలి. ధైర్యంతో బ్రతికే వాళ్లకు భయాన్ని పుట్టించే వ్యక్తిగా ఎన్టీఆర్ నటించిన విధానం నిజంగా ఆ స్థాయిలోనే ఉంది. ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటారో ఈ యొక్క సినిమా అలానే భారీ విజువల్స్తో మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగిందని చెప్పాలి. మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందని చెప్పాలి. ఇక విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి పాజిటివ్ టాక్తో దూసుకెళ్ళిపోతూ ఉంది. ఇక ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని లేడీ అమితాబ్ విజయశాంతి థియేటర్ వద్ద సందడి చేసిన కొన్ని ఫోటోలు, వీడియోలు మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది. అయితే విజయశాంతి గారు ప్రత్యేకంగా దేవర మూవీ చూడడానికి భ్రమరాంబ థియేటర్ వద్ద సందడి చేసిన కొన్ని ఫోటోలు, వీడియోలు అయితే నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది.